కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడ్డారన్నారు కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, జైళ్ల పాలవుతున్నారు. పైపెచ్చు వాళ్లే ప్రభుత్వం పైన ఇష్టం చరిత్ర మాట్లాడుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేసీఆర్ కుమార్తె కవిత పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసు బుక్ అయింది. ఆమె జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పగబట్టి మా మీద కేసు పెట్టింది. భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ అనడం లేదు, భయపడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉచ్చబోసుకుంటున్నారు. నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైలు ఎందుకున్నారు? ఈ రోజు వరకు బెయిల్ మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు. తప్పు చేసిల్లు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు. కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా